ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎన్ని ఉన్నాయమ్మా అక్కడ? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈ 5 గుణలక్షణాలు కలిగినటువంటి ఈ దేవుడు మనకి ఈ 10 అంశాలు నేను చెప్పానే ఇందాక. ఈ 10 అంశాల్లో సరిపోయినటువంటి వాడు నేటి పుట్టినటువంటి ఈ బాలయేసుకి సమస్తమైనటువంటి సరిపోయినటువంటి వాడు కనుక నేటి దినములో క్రిస్మస్ పాలిస్తున్నటువంటి భూ ప్రపంచం మీద ఉన్నటువంటి వారందరికీ ప్రాధాన్యత సంచరించుకుంది. డిజార్డర్, డిసీజ్, డిస్ట్రెస్, డిస్కంఫర్ట్, డిసాస్టర్, డిస్కంఫర్ట్, డిస్హార్మోనీ చోటు చేసుకుంది. ప్రజలకి అయోమయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో భార్య భర్తల మీద సమాధానము లేదు, సంఘముల పట్ల సమాధానము లేదు, కాపరుల పట్ల విశ్వాసము లేదు, పరిపాలకుల మీద ప్రభుత్వం మీద ప్రజలకి విశ్వాసము లేదు, పరిపాలించినటువంటి మినిస్టర్ల పట్ల వారికి నమ్మకము లేదు. ప్రజలు అయోమయములు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ యొక్క అయోమయములు ఉన్నటువంటి ఎందుకు ఈ జీవితం అన్నటువంటి పరిస్థితులలో ఒక గొప్ప వర్తమానం పరలోకం నుండి వస్తుంది. ఇదిగో చూడండమ్మా 2వ అధ్యాయం 11లో ఒక మాట రాయబడింది. ఆయనకి ఇష్టులైన మనుష్యులలో సమాధానము కలుగునుగాక. లూకా రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు కొత్త గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో 14 చదువు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని అన్నాడు. భూమి మీద ఆయనకిష్టులైన మనుష్యులకు మాత్రమే ఈ యొక్క క్రిస్మస్ తాలూకా ప్రాధాన్యత తెలుస్తుందండి. భూమి మీద దేవుడి యొక్క గుణలక్షణాలు తెలుసుకున్నటువంటి వారికి మాత్రమే నేటి యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. వారికి సంతోషం ఉంటుంది, వారికి సమాధానం ఉంటుంది, వారికి తృప్తి ఉంటుంది, వారి ఆనందంతో గంతులు వేయగలరు. లేకపోతే ఇది అన్యులకు ఇది వెర్రితనము, అన్యులకు ఇది వెర్రితనము కానీ నశించిపోతున్నట్టు వారికి ఇది వెర్రితనమైతే రక్షణ పొందుతున్నట్టు మనకి దేవుని ఇది శక్తి, ద పవర్, పరలోకపు నుండి ఒక శక్తి, అది నిగూఢమైనటువంటి శక్తి. ఆ శక్తిని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, విశద చేయడానికి, ఎక్స్ప్లెయిన్ చేసి ప్రసంగించడానికి ఏ మాటలు ఏ డిక్షనరీలో కనపడవంట. కాబట్టి నేటి దినం ఒక ప్రత్యేకతను గురించి మనం చూస్తే నేటి ఒక ఆనందము, నేటి ఒక సంతోషము ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు మాత్రమే దీని యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. కాబట్టి చాలా స్పష్టంగా 2000 సంవత్సరాల క్రితం ఏమంటాడంటే ఆయనకిష్టులైనటువంటి భూమి మీద ఉన్న ఆయనకిష్టులైనటువంటి మనుషులకు మాత్రమే ఆ సమాధానము. ఆయనకిష్టులైనటువంటి మనుషులు యూదులు దేవుని యొక్క సొంత ప్రజలైనప్పటికీ వారు తన యొక్క ఆగమనని, తన యొక్క రాకను తృణీకరించారు. నా ప్రియ తమ్ముళ్ళరా, నేటి ఒక ఆనందములో, నేటి ఒక క్రిస్మస్లో ఒక విషయం మనం గుర్తించుకోవాలి. ఈ క్రిస్మస్ ఆరాధన మనం జరుపుకుంటూ ఉన్నప్పుడు నేటి క్రిస్మస్ ఆరాధన లేకపోతే నేటి క్రిస్మస్ పండుగ మనకి ఆచారంగా మారిందా, లేకపోతే ఒక సంస్కృతిగా మారిందా, లేకపోతే మన పితరులు మనకి ఇచ్చినటువంటి ఒక సాంప్రదాయంగా ఇది తీసుకుంటా ఉన్నామా? ఆలోచించవలసినటువంటి విషయం ఏమైతే ఉంది, ఎంతైనా ఉంది. ఇది ట్రెడిషనల్ అయిపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలాగని మీరు ఏమి చేయకూడదు, అలాగ ఉండాలి అని నేను అనట్లేదు, కానీ ఇది సాంప్రదాయం కాకూడదు. ఎలాగంటే ఇందాక నేను
చెప్పినట్టుగా ఈ ఆనందం అనగా ఏంటది అగాలియో అన్నట్టు హిబ్రూ భాషలో దీన్ని వర్ణించబడింది. అగాలియో అంటే అమితమైనటువంటి ఆనందము, అది అంతర్గతమైనటువంటి ఆనందము కాదు కానీ ఉద్రేకమైనటువంటి వర్ణించలేనటువంటి ఆనందముగా కొందరు అభిప్రాయపడతా ఉన్నారు. ఈ అభిప్రాయానికి నీవు కానీ నిజమైనటువంటి దానిగా ఆలోచించినట్లయితే వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద క్రిస్మస్ ఆఫ్ టుడే? నేటి క్రిస్మస్ ఆరాధనలో నీ యొక్క ఆలోచన, నీ యొక్క దృక్పథం ఏమిటి అనేది నీవు ఎంతైనా ఆలోచించవలసిన విషయం ఉంది. ఈ నేటి క్రిస్మస్లో నశించుతున్నటువంటి ఇది వెర్రితముగా ఉంది. కానీ రక్షణ పొందుతున్నటువంటి మనకి దేవుని యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్, ద గ్లోరీ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి మహిమ ఆ గొర్రెల కాపరుల పట్ల ప్రకాశించినందున వారు భయభ్రాంతులైంది. కనుక వారికి ఒక ఓదార్పు మాటలకు తెలియజేస్తా ఉన్నారు. ఏంటంటే ఆ దేవదూతలు ఏం చెప్తున్నారంటే, అదిగో భయపడకుడి. మనుషులందరూ కూడా మనము లూకా రాసిన సువార్తలు మనం చూసినట్లయితే అంధకారములో మరణఛాయలో ఉన్నటువంటి వారికి గొప్ప వెలుగును ఇస్తామంటే వెలుగును ప్రకాశించుటకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. లూకా రాసిన సువార్త మేబీ 1వ అధ్యాయం 64-67 అనుకుంటున్నాను. లూకా రాసిన సువార్త చీకట్లో ఉన్న 1వ అధ్యాయం 79వ వచనం చదవమ్మా. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించుటకు, మన పాదములను సమాధానంగా నడిపించుటకు. దట్ మీన్స్ నీ మార్గము, నువ్వు నడుస్తున్నటువంటి దారి, లేకపోతే నువ్వు అవలంబిస్తున్నటువంటి జీవితం, నువ్వు వెళ్తున్నటువంటి ఆ మార్గము ఎలా ఉండాలట? సమాధానం ఉండాలి. సమాధాన మార్గంలో మనల్ని నడిపించుటకు ఈజ్ ద పైలట్. హీఈస్ ద పైలట్. ఆయన మనకి దారిని చూపించేవాడు, ఆయన మనలను దారిని చూపించేవాడు. అర్థమైంది కదవా బాబు? చూడండి, ఆయన మన పాదములను సమాధానమైన మార్గంలోనికి నడిపించుటకు, తర్వాత చీకటిలోను మరణఛాయలోను వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. పైనుండి మనకి అరుణోదయ దర్శనం అనుగ్రహించెను అని రాయడు. అరుణోదయం అంటే ఏమిటమ్మా చెప్పండి? ఎవరు? అరుణోదయం అంటే సూర్యుడు. అంటే ఏమిటి? చీకటిలో ఉన్నట్టు వారు మరణ ఛాయలో ఉన్నట్టు. మరణ ఛాయ అంటే కొంతసేపటికి చనిపోతాడు అన్నటువంటి, అంటే వారికి ఏ విధమైన నిశ్చయత లేదు. వాళ్ళు నిశ్చయముగా కంపల్సరిగా చనిపోతాడు. బాబు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతి హాస్పిటల్ తిరిగి అప్పుడు కొందరు ఏం చేస్తారంటే, మరి ఏమి లేకపోతే దేవుని దగ్గరికి వెళ్తామని అప్పుడు వస్తుంటారు కొందరు. కాబట్టి అలాంటి వారికి మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారికి గొప్ప అరుణోదయమును మనకి దర్శనము అనుగ్రహించెను అని రాయబడే. మరి మనకు అనగా భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలందరికీ గొప్ప అరుణోదయము అనగా సూర్యుడు ప్రకాశించెను. సూర్యుడు ప్రకాశించిన వెంటనే అంధకారమును తొలగించబడతాయి. కనుక ఇదిగో భూమి మీద నివసిస్తున్నటువంటి మానవులందరికీ ఆ డిసీజ్, డిజార్డర్, డిస్ట్రెస్, అనైక్యత, తర్వాత ఆపదము, డిస్కరేజ్మెంట్లో ఉన్నటువంటి వారు, నిరుత్సాహంలో ఉన్నటువంటి వారు, ఏ దిక్కు లేనటువంటి వారు, అన్ని తన యొక్క ఉపాయం అయిపోయిన తర్వాత ఏ దిక్కు, ఏ మరణమే నాకు లాస్ట్ అన్నటువంటి వారికి ఇప్పుడు ఏంటంటే ఒక అరుణోదయమును మనకు అనుగ్రహించబడేను. మనకు అరుణోదయం అంటే గొప్ప వెలుగునిచ్చినటువంటి సూర్యుడు అన్నటువంటి అర్థము. మరణ ఛాయలో చీకటిలో ఉన్నటువంటి వారికి గొప్ప అరుణోదయముల దర్శనం మనకు అనుగ్రహించారు. అనగా ఆ దర్శనమును నువ్వు చూచుటకు, తర్వాత మన పాదములను సమాధానకరమైనటువంటి మార్గంలో నడిపించుటకు, మన హృదయంలో ఏలుటకు, ఆధిపత్యంగా ఉండడానికి, ఆధిపత్యం చెల్లించడానికి మనకు ఇష్టపడినట్లయితే హీ విల్ కమ్ అండ్ హీ విల్ లీడ్ us టు ద పాత్ ఆఫ్ పీస్.
కాబట్టి ఆయన అందుకే అతనికి ఏంటట, ఆయన సర్వోన్నతమైనటువంటి స్థలంలో నుండి ఆయన దిగి వచ్చి మన భూమి మీదకి ఆయన దిగి వచ్చాడండి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఆయన సమాధానకర్తకు తండ్రి, సమాధానపతి. తర్వాత ఆయన మరణము తొలగింపచేసి, పాపమును తొలగింపచేసి నిత్య జీవమును ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మానవులందరూ తప్పిపోయినటువంటి గొర్రె వలె, గొర్రె ఏ విధంగా అయితే మంద నుంచి తప్పిపోయి వెళ్ళిపోతుందో అట్లాగా మానవుడు దేవునికి ద్వేషించి, దేవుని ప్రేమ నుండి దూరంగా ఉండి ఇప్పుడు విచ్చలవిడితనం ప్రబలింపు చేస్తున్నటువంటి దినాల్లో, విచ్చలవిడిగా జీవిస్తున్న దినాల్లో, స్వాతంత్రం పేరు చెప్పుకుని జీవిస్తున్న దినాల్లో, లేకపోతే అర్ధరాత్రి నాకు స్వతంత్రం కావాలని చెప్పి విచ్చలవిడితనమును, తర్వాత అవిధేయత దినములలో భారతదేశంలోనే కాక యావత్ ప్రపంచం జీవిస్తున్నటువంటి దినములో ఒక అశ్లీలత చోటు చేసుకుంది. భూ ప్రజలకి అశ్లీలత చోటు చేసుకుంది. వేసుకున్నటువంటి డ్రెస్ అయితేనేమి, వారు నడుస్తున్నటువంటి మార్గం అయితేనేమి, వారు మాట్లాడుతున్న మాటలు అయితేనేమి, వారు జీవిస్తున్న విధానం అయితేనేమి, మనం ఆలోచించినట్టయితే మరణ ఛాయలోనే వాళ్ళు ఉన్నారట. కొద్దిసేపటికి వాళ్ళు మరణిస్తారన్నటువంటి విషయము సుస్పష్టమవుతా ఉన్నది. కనుక అలాంటి వారికి మరణ ఛాయలో చీకటిలో ఉన్నటువంటి వారికి గొప్ప అరుణోదయ దర్శనము అనుగ్రహించబడేను. కాబట్టి అందుకని ఇది ఎవడైతే గ్రహిస్తాడో భూమి మీద ఆయనకి ఇష్టమైన మనస్సులకు మాత్రమే సమాధానం కలుగుతుంది తమ్ముడు. అందుకనే మనం చిన్న గుంపు అయినా కూడా దీన్ని మనం పరిగెట్టుకుని వచ్చి సాష్టంగా పడి ఆయన సన్నిధిలో మనం ఆరాధించటకు కూడి వచ్చాం. అవునా? మిగతా వారందరూ కూడా వారు తమ ఎంజాయ్మెంట్లో తన సమయమును గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఆ దేవదూతలు చెప్పిన మాట ఏంటంటే ఆయనకి ఇష్టమైనటువంటి మనస్సులకు మాత్రమే నేటి క్రిస్మస్ తాలూకా ప్రాధాన్యత తెలుస్తుంది. క్రిస్మస్ తాలూకా ఆనందాన్ని వాళ్ళు చవి చూడగలరు. క్రిస్మస్ తాలూకా ఆనందం లేనట్లయితే అది అంతర్గతముగా ఉన్నటువంటి అది ఆనందము కానే కాదు. నేను ఇందాక చెప్పాను, కొందరు అభిప్రాయపడిన ప్రకారముగా మనం చూసినట్లయితే ఇది ఒక అమితమైనటువంటి ఆనందము, వర్ణించలేనటువంటి ఆనందము. ఇంకో విధంగా చెప్పాలంటే ఉద్రేకపరమైనటువంటి ఆనందము. ఎప్పుడైతే పశువుల కాపరులు అది విన్నారో వారు వెంటనే బయటికి వెళ్ళి ఎవరు వచ్చారు, యేసు పుట్టారట అని చెప్పి వారు సువార్త ప్రకటించుటకు పరిగెత్తుకొని పోయారు. నా ప్రియ సహోదరులారా, నిజంగా ఆ వర్తమానం మన జీవితంలో ఉంచి ఆ తదనుగుణంగా జీవించడానికి ఇష్టపడుతున్నట్లయితే నిజంగా సంతోషం మన జీవితంలో చోటు చేసుకోండి. అంత మాత్రమే కాదు, ఒకవేళ నిజమైనటువంటి ఆ మాటలు మనం విన్నట్లయితే ఆ సంతోషము, ఆ క్రిస్మస్ మన హృదయంలోనే కలగజేసుకోవాలి దేవుడు. అదే నేను చెప్పాను, దట్ ఈస్ కాల్డ్ హిబ్రూ భాషలో అగాలివో, మహా ఆనందము, వర్ణించలేనటువంటి ఆనందము మానవ హృదయంలో చోటు చేసుకుంటుంది. ఎలాగా అంటే ద బాయ్, ఆ శిశువు ఎవడైతే పుట్టాడో మన హృదయంలో, మన అంతరంగంలో పుట్టినట్లయితే ఆయన తలుపు తడుతూ ఉన్నప్పుడు ఇఫ్ యూ విల్ ఓపెన్ ద డోర్ ఆఫ్ హార్ట్ హీ విల్ కమ్ టు యువర్ హార్ట్. మీ హృదయంతరంగంలో వచ్చి ఆయన పుట్టినట్లయితే, ఆయన నివాసిస్తున్నట్లయితే, ఆయన నివాసిస్తే కాక నీకు ఆయన నడిపించినట్లయితే, నీ పాదములను సమాధానం వైపు నడిపిస్తున్నట్లయితే నీ జీవితం ధన్యమైపోతుంది. నువ్వు చనిపోవడానికి ఎప్పుడు కూడా భయపడవు. ఎందుకంటే నేను బ్రతికినా చచ్చినా దేవుని కొరకే నేను ఉంటాను అన్నటువంటి దృఢ నిశ్చయముతో ఉన్నటువంటి మానవ జాతి క్రైస్తవ లోకంలో మిలినైపోతారు. కాబట్టి ఇదిగో మానవుడు ఏంటట, మానవ రూపం ధరించి లోకానికి వస్తున్నటువంటి బాలయేసుని పూజించడానికి ఏం చేశారు? ఆ రోజు ముగ్గురు జ్ఞానులేమో ఏంటట, ఏంటి ఇచ్చారు మా చెప్పండి? బంగారమును కానుకలు ఇచ్చారు. ఏ కానుక కోసం ఇస్తానని మేము ఇక్కడికి వచ్చాము తెలుసా? ఏ కానుక? నీ డబ్బు, నీ సంపాదన, నీ వెండి అది దేవుడు మూట కట్టుకుని ఉంచడు. అది ఏ విధమైనటువంటి గిఫ్ట్ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడంటే నీ నెమ్మది, నీ ఒక నెమ్మదితో కూడిన హృదయము, నీ అంతరంగమును దేవుడు కోరుతా ఉన్నాడు.
నీ నీ తలుపు తడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3:20 చూసినట్లయితే, నేను తలుపు తడుతూ ఉన్నాను, నా స్వామిని విని ఎవడైనా వాటిని తీసినాడలా నేను వాని హృదయంలోనికి వచ్చి వాడు నాలో నేను వానిలో ఉండి నేను వానితో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. కాబట్టి నేడు ఈ క్రిస్మస్ ఆరాధనలో నీవు ఏ ఏ ఏ గిఫ్ట్ పట్టుకుని ఏ ఒక గిఫ్ట్ ఇవ్వడానికి నీకు వచ్చావు? ఆ రోజు మహాజ్ఞానులు అండి, వారు ఏం చేస్తారు? బంగారము, తర్వాత బోనం తీసుకుని వచ్చి వాళ్ళు చేస్తారు. సాధారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి సైంటిస్టు ఎవరికి కూడా తల వచ్చారండి. కానీ అలాంటి వారు ఏం చేస్తారు? వారు ఏం చేస్తారండి? వాళ్ళు సాగిలపడి పూజించిరి అని రాయబడింది. వాళ్ళు సాష్టంగపడి పూజించిరి, నమస్కరించిరి అని రాయబడి ఉంది. నేను ఇక్కడ ఒక బొమ్మను తీసుకొచ్చి అక్కడ నువ్వు సాష్టంగపడి నమస్కారం చేయి బాబు అని చెప్పను, కానీ నీ అంతరంగంలో ఆ యాటిట్యూడ్ నీకు ఉండాలి, ఆ మనస్సు నీలో ఉండాలి. అది క్రైస్తవ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం జరిగించినట్టు భావిస్తాం. కాబట్టి దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నిజమైనటువంటి జ్ఞానులైతే వారి హృదయంలో దేవుని యొక్క వారి ముఖంలో దేవుని యొక్క జ్యోతి లేకపోతే దేవుని యొక్క మహిమ ప్రజ్వాలింపబడతాయని రాయబడినది. కాబట్టి దేవుని యొక్క మహిమ ఆ పశువులు కాపలను ఏం చేసింది అంటే వారిని విభ్రాంతి చేసింది, వారిని భయభ్రాంతులుగా చేసింది. అయితే ఆ రోజు భయభ్రాంతులుగా ఉండడానికి ఏమంటారు తెలుసా? మనుష్య జాతులందరూ, మానవ జాతులందరూ కూడా తమ జీవిత కాలము నిర్భయంగా జీవించుటకు అని రాయబడింది. మానవులందరూ కూడా నిర్భయంగా జీవించుటకు నేటి ఒక క్రిస్మస్ ఆరాధనలో ప్రాధాన్యత. నీ నిర్భయంగా జీవిస్తున్నటువంటి మానవుడిని నువ్వు వేలెత్తి చూపించగలవా భూమి మీద? ఇందాక నేను చెప్పినటువంటి 10 అంశంలో డిజార్డర్, డిసీజ్, ఏదో ఒక రోగం కనుక చివరికి నేను ఒక మాట చెప్తాను. దావీదు చెప్పిన ప్రకారం పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఈ పాపపు హృదయంలో పాపపు రోగముతో సతమతం అవుతున్నటువంటి నన్ను ఈ పాపపు రోగం నుండి నివారణ చేసి నాను పూర్తిగా విడుదలనిచ్చుటకు ఆయన దేవుని యొక్క ప్రేమ కానుక. యోహాను 3:16 చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ కానుక మనకి ఈరోజు శిశువుగా పుట్టాడు. ప్రేమ కానుక, రక్షణ కానుక, తర్వాత ఉచితమైన కానుక మనకి ఈరోజు అందించబడుతూ ఉంది. నా ప్రియ సోదరులారా, ప్రేమ కానుక కనుక ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నానని అంటున్నాడు దేవుడు, యేసు ప్రభువు వారు. కాబట్టి అంధకారములో ఉన్నటువంటి వారు, మరణ ఛాయలో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూడడానికి మనకి అరుణోదయమును ప్రకాశించేది అని రాయబడినది. అయితే ఏంటి? వాక్యం చదువుతున్నదే కదా, రోజు చదివేస్తున్నావు కదా మనము. దీని అర్థం ఏమిటి? నీ అంతరంగంలో దేవుని అంగీకరించటకు నీవు నీ హృదయం తెరిచి, ప్రభువా ఇదిగో నా అంతరంగంలోనికి రా, మీరే నా హృదయంలో పుట్టండి, నేటి దినము నుండి నన్ను మీరు ఏలుటకు నేను సమర్పించుకుంటున్నాను, నేను సబ్మిట్ చేసుకుంటున్నాను, నేను అప్పగించుకుంటా ఉన్నాను. నా అంతరంగంలోనికి రండి. మీరు బయట ఎందుకు పుడతారు ప్రభు? ఆ పశువు సనలు ఎందుకు పుడతారు ప్రభు? నా అంతరంగంలో రండి. అప్పుడు నేను ఆ పశు బాలులాగా నన్ను అయిపోతాను, నా మనసు పశు బాలులాగా అయిపోతుంది, నేను నిర్భయంగా జీవిస్తాను. నాలోనికి హృదయంలోనికి కానీ యేసు ప్రభు పర్మనెంట్గా వచ్చినట్లయితే, ఆ శాశ్వతంగా మన అంతరంగంలో కానీ ప్రభు పుట్టినట్లయితే నేను ఆయన స్వరూపంలోనికి మారిపోతాను, నేను పశు బాలులాగా ఉంటాను. అప్పుడు నిత్య ఆనందము, నిత్య జీవము నాకు వెలబడుతూ ఉంటాయి, నాకు వేలుతూ ఉంటాయి. నేను ఆ జీవితంలో నేను జీవిస్తాను. నా ప్రియ తమ్ముడా, నేను ముగిస్తాను. కాబట్టి ఈయనే ప్రభు అయిన క్రీస్తు. నేను ఇక కొన్ని విషయాలు చెప్తాను. ఒక చిన్న 7 మాటలు మీకు చెప్తాను. యేసు ప్రభువు ఎవడైతే నశించిపోతున్నట్టు వాడికి మాత్రం వెర్రితనం అండి, ఇది వేస్ట్ అంటారు. కానీ జీవిస్తున్నటువంటి వారు, రక్షణ పొందుతున్నటువంటి వారికి దేవుని యొక్క శక్తి అని రాయబడినది. దేవుని యొక్క శక్తి
మన మీద ప్రజ్వాలింపబడుతుంది. దేవుని యొక్క క్రియారూపకమైనటువంటి కొన్ని పదాలు మీకు తెలియజేస్తాను. చూడండి, దేవునికి యెహోవా ఈరే అని అంటారు. అందుకే మనం వాటిని ఆస్వాదిస్తామండి. అందుకే మనం దేవునిలో పాటలు పాడతామండి. ఎందుకంటే యెహోవా ఈరే, ఆదికాండం 22:14 చదవద్దు, టైం అయిపోయింది. యెహోవా ఈరే అంటే యెహోవానే చూసుకుంటాడు. క్రైస్తవులందరూ నేటి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి వారికి యొక్క గొప్ప నిరీక్షణ తెలుసా? యెహోవా ఈరే, యెహోవాయే చూసుకుంటారు మా జీవితము. మా యెహోవా ఈరే, మా కుటుంబీకులు ఆయనే చూసుకుంటారు. నా లేమితనం, నా యొక్క బాధలలో లేకపోతే మా కష్టములలో ఆయనే చూసుకుంటారు. యెహోవా ఈరే. రెండో విషయం చూస్తాం, యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు. నాకు స్వస్థపరచు దేవుడు. ఇదిగో ఈ బాల వేస్తే నాకు స్వస్థపరుస్తాడు. నాకు ఇంకా ఏ చీకు చింత లేదు, నేను నిర్భయంగా జీవిస్తాను. కాబట్టి యెహోవా ఈరే, యెహోవా రాఫా. తర్వాత మూడోది యెహోవా నిషి. యెహోవా నిషి అంటే మనకి యెహోవాయే మనకి ధ్వజము, ఆయనే మనకి విజయము. మొదటి విషయం మీకు చెప్పాను, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిషి. తర్వాత యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్ అనగా యెహోవాయే మాకు శాంతి, ఆయనే మనకి శాంతి. ఆయనకి మనకి నెమ్మది ఇస్తాడు, ఆయనకి మనకి సమాధానం ఇస్తాడు, ఆయన మనకి ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి యెహోవా నిషి, యెహోవా షాలోమ్ అన్నటువంటి పేరు ఆయనకే పట్టబడి ఉన్నది. చూడండి, ఇంకా చూస్తాను, యెహోవా రా అంటే యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి ఎక్కడుంది? అది యెహోవా నా కాపరి ఎక్కడుందండి? 23వ అధ్యాయం 23:1. ఏం చెప్పను మీకు? ఒకటోది యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిషి, యెహోవా షాలోమ్. షాలోమ్ అంటే ఆయనే మనకు శాంతి. యెహోవా షాలోమ్. తిండి లేకపోయినా, గెంజితో బ్రతికినా నాకు శాంతి ఉంది, సమాధానం ఉంది. కాబట్టి దేవుడు నాకుంటే చాలు. కాబట్టి యెహోవా నిషి, ఆయన మనకు విజయము, ఆయనే మన ధ్వజము. యెహోవా షాలోమ్, ఆయనే నాకు శాంతి. తర్వాత యెహోవా నా కాపరి. ఆయన ఆ గొర్రెలను లేకపోతే పశువులను ఏ విధంగా ఒక కాపరి కర్ర పట్టుకొని ఆ విధంగా మేపుకుంటూ ఆయా ప్రాంతానికి వెళ్ళి ఆహారమును పోషించడానికి అలాగే వెళ్తూ ఉంటాడు. నాకు నిత్యం ఆయన పోషిస్తున్న దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నాకు ఏ చీకు చింత లేదు. తర్వాత యెహోవా సిద్కోన్, అందుకే ఆయనే మన నీతి. యెహోవా సిద్కోన్, ఆయనే మన నీతి. దేవుడే మా నీతి, దేవుడు మా సమాధానము, దేవుడే చూసుకుంటారు, దేవుడే మా ధ్వజము, దేవుడే మా విజయము. కాబట్టి నాకు ఏ విధమైనటువంటి నేను అంధకారంలో ఉన్నాను, అంధకారంలో ఉన్నటువంటి వారికి గొప్ప వెలుగు నాకు ప్రసరించాడు. చివరిది యెహోవా షమ్మా అనగా యెహోవా మనకు తోడు. యెహోవా షమ్మా మనకి యెహోవా తోడు. ఇప్పుడు నేను 7 విషయాలు మీకు చెప్పాను. ఇంతకుముందు ఈ లోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క స్థితిగతులను వర్ణిస్తూ 10 అంశాలు మీకు చెప్పాను. ఇప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలు 7 చెప్పాను మీకు. ఒకటోది యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిషి, యెహోవా షాలోమ్, యెహోవా నా కాపరి, యెహోవా సిద్కోన్, యెహోవా షమ్మా. నా ప్రియ చనులరా, నా ప్రియ తమ్ముళ్ళరా, ఆయన మనకి తోడుగా ఉన్నారు. ఆయన మనకి శాంతి, ఆయన మనకి సమాధానం. నేను ముగించేస్తాను. కాబట్టి ఇదిగో నాకు ప్రభు ఇచ్చినటువంటి ఈ ప్రాణం ఉన్నంత వరకు ప్రభువా మీరు నా హృదయంలోకి రండి, నా అంతరంగంలో పుడితే నేను నిజంగా నీవు నా జీవితం ఏలుబడికి నేను నీకు విధేయత చూపుతాను అని నిశ్చయించినట్లయితే నిజమైనటువంటి మన హృదయంలో ఆయన తన కార్యములు చేయగలరు. ప్రభు మనందరికీ బహుగా ఆశీర్వదించుగాక. ఆయన ఆశ్చర్యకరుడు. ఇంకో ఈ 5 ఆయన గుణలక్షణాలు చెప్తాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి కదా. ఈ 7 క్రియావచనాలు మీకు చెప్పాను, 5 గుణలక్షణాలు చెప్పాను. నేటి మానవులు సతమతం అవుతున్నటువంటి 10 విషయాలు మీకు వర్ణించాను.
ప్రభు వాటన్నింటిలో ఏది మంచిదో, ఏది యోగ్యమైనదో, ఏది సత్యమైనదో, ఏది ప్రయోజనకరమైనదో వాటిని మీరు అనుసరించుడే అని పౌలు ఆ ఫిలిప్పీ రాసిన పత్రికలో చెప్తాడు. ఏంటి? ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది ఖ్యాతి కలగో వాటి మీద నీ మనస్సు ఉంచుడే. నా తమ్ముళ్ళారా, ఈరోజు మనము ఈ ఆరాధన కార్యక్రమంలో వినటువంటి వాక్య భాగంలో ఆయన ఆదరణకర్త, ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. నువ్వు నిత్యమైన నరకానికి వెళ్లకుండా నిత్య జీవం ఇచ్చుటకు ఆయన మానవుడిగా వచ్చినటువంటి ఆ ఒక జీవితం చూసినట్లయితే నీవు నిన్ను తగ్గించుకోవాలి. అప్పుడు మనం తన యొక్క వ్యక్తిత్వం మన జీవితంలో చూడగలం. ప్రభు ఈ స్వల్ప వాక్యమును బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.